ప్రవచనం అంటే ఏమిటి? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేరింపబడి వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రవచనానికి ఉన్నటువంటి మొట్టమొదటి డెఫినేషన్ బైబిల్ గ్రంథంలో. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రవచనం అనేది ఎప్పుడు కూడా మనుషుల ఊహల్లోంచి రాదు. మనిషి ఉదయం నుంచి సాయంకాలం మంది అనేకమైన ఊహలు వస్తాయి. ఈ ఊహల్లోంచి వచ్చేది కాదు ప్రవచనం అనేది. నెంబర్ 1 మొదట గ్రహించుకోవాలి. గ్రహించుకుంటే తర్వాత ఏంటి? ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్ఛను బట్టి కలగలేదు, మనుషుల యొక్క తలంపులను బట్టి, వారి ఇచ్ఛలను బట్టి, కోరికలను బట్టి కలగలేదు ప్రవచనం అనేది. మరి ఎలా వస్తుంది అది? మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.